నీకేం పని లేదా? ఎప్పుడు యేసయ్య కోసం చెప్తా ఉంటావు. ఏదైనా పని చూసుకొని చేసుకోవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అన్నా, నాకున్న ఉద్యోగాన్నే రిజైన్ చేసి దేవుని పరిచర్య చేయాలని తీర్మానం తీసుకున్నానన్నా. సువార్త ప్రకటించడమే నా ముఖ్య పని. ఇప్పుడు నాకు వేరే పని ఏం లేదు. బయట జనాలు ఉద్యోగాల కోసం 1,00,000 ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలేస్తున్నావు, నీకేమైనా బుర్రపోయిందా అని అన్నారు. నా ఫ్రెండ్స్ అంతా కూడా వస్తే ముసల్దాన్లాగా ఆలోచిస్తున్నావేంటే, 30-40 ఇయర్స్ కొన్ని జాబ్ చేసి తర్వాత నీ దేవుని సేవ చేసుకోవచ్చు కదా, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు అని అంటే నేను ఒక్కటే చెప్పాను, నా యవన బలమంతా నేను డబ్బు కోసం ఉపయోగించుకొని ముసలైపోయిన తర్వాత దేవుడికి ఏం పనికి వస్తానే, ఉన్న యవ్వనాన్నే సువార్త ప్రకటించడానికి నేను వాడాలి, నాకున్న తలాంతులు దేవుని పరిచర్యలో వాడబడాలి అని తీర్మానం తీసుకున్నాను. అక్కడ వర్క్ చేసి